చాలామంది నా ఓపీవీ బేసిస్లో వచ్చే పేషెంట్లు రకరకాల గడ్డలు ఉన్నాయి, కొన్నిటికి చీము కారుతుంది, కొన్నిట్లో నొప్పి ఉంది, కొన్ని నొప్పి లేవు అని వస్తూ ఉంటారు. సో మనం పేషెంట్ని క్లినికల్గా చూసిన తర్వాత ఆ గడ్డలు ఎందువల్ల వచ్చాయి అన్నదానికి కొన్ని బేసిక్ టెస్టులు చేయబడతాయి. అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ, లేకపోతే ఎక్స్రే కానీ, లేదా ఎఫ్ఎన్ఏసి అంటే సూది పరీక్ష చేస్తాం. సూది పరీక్షలో ఒకవేళ గడ్డలో క్యాన్సర్ లక్షణాలు ఉంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ కానీ, లేకపోతే జనరల్ సర్జరీ డాక్టర్ దాన్ని వైడ్ ఎక్సిషన్ అంటే ఆ గడ్డ కాకుండా దాని చుట్టుపక్కల ఉన్న నార్మల్ టిష్యూని కూడా తీస్తాము. కొన్ని ఇన్ఫెక్షన్ వల్ల అంటే యాబ్సెసెస్ అంటాం, అట్లాంటి వాటికి జస్ట్ చీము బయట రావడానికి ఘాట్లు పెడతాం. ఇవి కాకుండా కొన్ని బినైన్ కండిషన్స్ ఉంటాయి, అంటే లైపోమా కానీ, న్యూరోలైపోమాస్ కానీ, న్యూరోఫైబ్రోమాస్ అంటాం. ఇట్లాంటి వాటికి యూజువల్గా ఆపరేషన్ అవసరం ఉండదు. చాలామంది శరీరం పైన అక్కడక్కడ గడ్డలు ఉండి వికారంగా ఉంది అని వస్తారు. అట్లాంటి వాళ్ళకి ఫస్ట్ చూసిన తర్వాత క్లినికల్గా అవి క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా లేదా నిర్ధారించి, ఒకవేళ క్యాన్సర్ లక్షణాలు లేకపోతే వాటికి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళకి ఆపరేషన్ అవసరం పడదు అట్లా చెప్పి వాళ్ళకి రీఅష్యూరెన్స్ ఇచ్చి పంపిస్తాం. కొంతమందికి సెబేషియస్ సిస్ట్ అంటాం, అంటే శరీరంలో జుట్టు ఉన్న ప్రాంతాల్లో దానికి నూనె తయారు చేసే గ్రంథులు ఉంటాయి. వాటి గ్రంథులు మూసుకుపోయటం వల్ల అందులో ఆ నూనె లాంటి పదార్థం ఇంకిపోయి అది గడ్డలాగా ఏర్పడుతుంది. దాన్ని సెబేషియస్ సిస్ట్ అంటాం. అట్లాంటి వాటిని మనము లోకల్ అనెస్థీషియాలోనే లేదా జనరల్ అనెస్థీషియా ఇచ్చి తీయటం కుదురుతుంది. ఇవి కాకుండా మెడ భాగంలో వచ్చే గడ్డలు ఉంటాయి. అవి థైరాయిడ్ గడ్డలు ఉండొచ్చు, లేదా సిస్ట్ ఉండొచ్చు, లేదా లింఫ్ నోడ్స్ అంటే శరీరంలో కొన్ని లింఫాటిక్ ఛానల్స్ ఉంటాయి, దాంట్లో ఫిల్టరింగ్ మెకానిజం లింఫ్ నోడ్స్ అంటారు. ఈ లింఫ్ నోడ్స్లో వాపు రావటం వల్ల కూడా గడ్డల్లాగా కనపడతాయి. ఇవి వాపు రావడానికి ఇన్ఫెక్షన్స్ కానీ, టీబీ కానీ, లేకపోతే క్యాన్సర్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో వాటిని సూది పరీక్ష ద్వారా నిర్ధారణ చేసి, ఒకవేళ సూది పరీక్షలో తెలియనప్పుడు బయాప్సీ చేస్తాం. బయాప్సీ చేసి దాంట్లో గడ్డ రావడానికి కారణం నిర్ధారించిన తర్వాత సరి అయిన ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలు పడుతుంది. ఇవి కాకుండా పొట్టల్లో కొన్ని గడ్డలు వస్తాయి. పొట్టలో వచ్చే గడ్డలు కారణాలు కంతి ఉండొచ్చు, లేదా హెర్నియా ఉండొచ్చు. హెర్నియాకి మామూలుగా మనము ట్రీట్మెంట్ ఒకటే, ఆపరేషన్ తప్ప వేరే ట్రీట్మెంట్ ఉండదు. చాలామంది హెర్నియాకి మందులతో నయమవుతుందని అడుగుతారు, కానీ హెర్నియాకి ట్రీట్మెంట్ ఆపరేషన్. దీనికి మళ్ళీ ఓపెన్ ప్రొసీజర్ ఉంటుంది, లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ ఉంటుంది. ప్రతి ప్రొసీజర్లో లాభాలు నష్టాలు ఉంటాయి. మనం పేషెంట్ కండిషన్, పేషెంట్ అవసరం బట్టి వాళ్ళకి ఏది సరి అయిన ట్రీట్మెంటో దాని ప్రకారం మనం వాళ్ళకి ట్రీట్మెంట్ నిర్ధారించి మనం ఇవ్వటం కుదురుతుంది. ఇవి కాకుండా కాళ్ళలో గడ్డలు, తొడ భాగంలో కొన్నిసార్లు గడ్డలు ఏర్పడతాయి. లైపోమా కానీ, ఒక్కొక్కసారి సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ కానీ, లేకపోతే ఎముకల నుండి లేదా కండరాల మధ్య నుండి కొన్ని గడ్డలు ఏర్పడతాయి. అట్లాంటి వాటికి ఎంఆర్ఐ స్కాన్ కానీ, లేకపోతే సిటీ స్కాన్ చేసి ఆ గడ్డలు ఏ రకమైనవి నిర్ధారించి దానికి తొలగించడానికి ఆపరేషన్ శస్త్రచికిత్స చేయబడుతుంది. ఇవి కాకుండా మనకు వీపు భాగంలో ఎముకల నుండి అంటే స్పైన్ నుండి కూడా కొన్ని గడ్డలు ఏర్పడతాయి. వీటికి యూజువల్గా న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంఆర్ఐ కానీ, స్పైన్ సర్జరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంఆర్ఐ, సిటీ స్కాన్లు ఇవన్నీ చేసి అది ఎక్కడి నుండి, ఎముక నుండి వస్తుందా, లేకపోతే న్యూరలాజికల్ ట్యూమర్స్ అంటే వెన్నుపూసలో ఉన్న నరాల నుండి వస్తుందా అని నిర్ధారించి దానికి ఆపరేషన్ చేస్తారు. సో ప్రతి గడ్డలు ఒక డిపార్ట్మెంట్ కానీ కాదు, ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సర్జికల్ డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో క్లినికల్గా వాళ్ళని చూసి ఏ డిపార్ట్మెంట్ అన్నది వాళ్ళు డిసైడ్ చేసి ఆపరేషన్ చేయబడుతుంది.